Hi everyone, welcome to PKIT Technology. Today class data types in C. C లాంగ్వేజ్లో డేటా టైప్స్ గురించి చెప్పబోతున్నా. సి లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇదొక టాపిక్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డేటాని రీడ్ చేసేటప్పుడు ఏ డేటా ఇస్తామనేది డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి అనేది ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఒక కంటెంట్ అనేది ఈరోజు అర్థమవుతుంది. ఓకేనా? ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. డేటా టైప్స్ ఇన్ సి. డేటా టైప్ అంటే డేటా టైప్ రిప్రజెంట్ టైప్ ఆఫ్ డేటా హోల్డ్ బై ఏ వేరియబుల్ ఇన్ ది ప్రోగ్రామ్. అంటే మనం వాల్యూస్ ఇస్తాం, సమ్ డేటాని ఇస్తాం అన్నమాట ప్రోగ్రామ్కి. అయితే ఏ డేటాని ఇస్తామో ఆ డేటాకి సంబంధించి ఒక డేటా టైప్ అనేది ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నా చూడండి. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి మనం ఏ డేటాని ఇవ్వచ్చు. ఇంటీజర్ వాల్యూని ఇవ్వచ్చు, ఓకేనా? ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి మనం ఏ డేటాని ఇవ్వచ్చు. ఇంటీజర్ వాల్యూని ఇవ్వచ్చు, లేదా ఫ్లోట్ వాల్యూని ఇవ్వచ్చు, లేదా సింగిల్ లెటర్ క్యార్ వాల్యూ ఇవ్వచ్చు, లేదా స్ట్రింగ్ వాల్యూ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ఏదైనా వర్డ్ ఆర్ సెంటెన్స్ ఏదైనా వాటిని స్ట్రింగ్ వాల్యూ అంటారనమాట. సో ఈ వేరియబుల్లోకి మనం ఏ డేటానైనా స్టోర్ చేయొచ్చు. పాయింట్ వాల్యూస్, ఇంటిజర్ వాల్యూస్ ఆర్ ఫ్లోట్ వాల్యూస్, క్యారెక్టర్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్ ఏదైనా సరే ఈ డేటా టైప్ అనేది ఈ వేరియబుల్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎక్స్ అనే వేరియబుల్కి ఒక మెమరీ ఎలికేట్ అవుతుంది అనమాట. సపోజ్ దాని అడ్రస్ వచ్చేసి 101 అనుకుంటే ఇందులోన మనం ఇక్కడ ఏ డేటా ఇస్తే ఆ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ సపోజ్ 10 అనే ఇంటిజర్ వాల్యూ ఇచ్చాం, ఇందులో 10 అనే స్టోర్ అవుతుంది. లేదా ఫ్లోట్ అనే ఫ్లోట్ వాల్యూ ఇచ్చాం 10.11 అనేసి, సో అక్కడ 10.11 అని స్టోర్ చేసుకుంటుంది. లేదా సింగిల్ లెటర్ ఇచ్చాం, క్యార్ వాల్యూ ఇచ్చాం, సో అందులో క్యార్ వాల్యూ స్టోర్ చేసుకుంది అనమాట. సో వేరియబుల్లోకి ఏ డేటానైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. అది నథింగ్. అర్థమవుతుందా? ఎందుకంటే వేరియబుల్ అనేది క్వారీ చేస్తుంది, వాల్యూని తీసుకువెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? డేటాబేస్ తీసుకెళ్తుంది. బట్ మనం ప్రోగ్రాంలో యూజ్ చేసేటప్పుడు మనం ఏ వాల్యూ ఇస్తామో దానికంటూ ఒక డేటా టైప్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఒక డేటా టైప్ ఇవ్వాలి. మనం ఏ డేటా టైప్ ఇస్తామో ఆ వేరియబుల్లోకి ఆ డేటా మాత్రమే స్టోర్ అవుతుంది. ఇన్ కేస్ ఇచ్చిన డేటా టైప్కి వేరే వాల్యూని ఇస్తే ఎర్రర్ వస్తుంది అనమాట, యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు సపోజు ఇంట్ అనే డేటా టైప్ తీసుకున్నాం, ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చాం, మీరు ఫ్లోట్ వాల్యూ ఇచ్చారు అనుకోండి, సపోర్ట్ చేయదు. ఇంట్ అనే డేటా టైప్ ఇచ్చేటప్పుడు ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి ఇంటీజర్ వాల్యూనే ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ మనం ఏ డేటా టైప్ ఇస్తామో ఈ వేరియబుల్లోకి ఆ డేటాను మాత్రమే ఇవ్వాలి. అర్థమవుతుంది కదా? ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం క్యార్ అనే డేటా టైప్ తీసుకున్నప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఇచ్చినప్పుడు ఈ ఎక్స్కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. 1020 దీని అడ్రస్ అయితే ఇందులోకి ఇంటీజర్ వాల్యూని ఇస్తే తీసుకోదు. అర్థమవుతుందా? ఎందుకు? ఎక్స్కి ఏ డేటా టైప్ ఇచ్చాం? క్యార్ అనే ఇచ్చాం. క్యార్ అంతే ఓన్లీ సింగిల్ లెటర్ని మాత్రమే తీసుకుంటుంది. ఏదైనా ఆల్ఫాబెట్స్ కానీ డిజిట్స్ కానీ ఏదైనా సింగిల్ అంటే ఏదైనా ఒక ఆల్ఫాబెట్ తీసుకున్న, ఒక డిజిట్ తీసుకున్న, పైన సింగిల్ కోటేషన్ ఇస్తే అది క్యార్ వాల్యూ అయిపోద్ది అనమాట. చూడండి, అది ఇచ్చిన డేటా క్యార్ వాల్యూ. ఇక్కడ ఏదైనా డిజిట్ ఇవ్వచ్చు లేదా ఆల్ఫాబెట్ ఇవ్వచ్చు. మనం ఏది ఇచ్చినా అది క్యార్ వాల్యూ అవ్వాలంటే పైన సింగిల్ కోటేషన్ ఇస్తే అది క్యార్ వాల్యూ అయిపోద్ది అనమాట. అర్థమవుతుందా? సో అప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు? క్యార్ డేటా టైప్ ఇచ్చాం, ఇక్కడ క్యార్ సింబల్స్ సింగిల్ కోటేషన్ల మధ్యన ఒక లెటర్ ఇచ్చాం, సి అనే లెటర్ ఇచ్చాం, సిని తీసుకుంటుంది. అర్థమవుతుందా? లేదా క్యార్ డేటా టైప్ ఇచ్చి నువ్వు ఫ్లోట్ వాల్యూ, పాయింట్ వాల్యూస్ ఇస్తానంటే అది యాక్సెప్ట్ చేయదు అనమాట. అర్థమవుతుందా? సో అదే అంటాడు, ఏమంటాడు? డేటా టైప్ రిప్రజెంట్ టైప్ ఆఫ్ డేటా హోల్డ్ బై ది వేరియబుల్ ఇన్ ది ప్రోగ్రామ్. ఆ వేరియబుల్లోకి ఏ డేటా టైప్ ఇస్తాం ఆ వేరియబుల్లోకి అదే డేటాని మనం ఇవ్వాలి అంటుంది. అర్థమవుతుందా? ఆ డేటాను మాత్రం హోల్డ్ చేసుకుంటుంది వేరియబుల్. ఇచ్చిన వేరియబుల్ ఏదైనా అవ్వచ్చు. వేరియబుల్కి ఏ డేటా టైప్ అయితే ఇస్తామో ఆ డేటా టైప్ సంబంధించిన వాల్యూ మాత్రమే ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన డేటా టైప్ వేరు, వేరియబుల్కి ఇచ్చిన వాల్యూ వేరైతే మాత్రం అది యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
వేరియబుల్లోకి ఏ వాల్యూనైనా సరే స్టోర్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? ఈ ఎక్స్ అనే వేరియబుల్లోకి ఈ ఈ స్పేస్లోకి ఏ వాల్యూనే ఇవ్వచ్చు, క్యార్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ, స్ట్రింగ్ వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఎవ్రీ వేరియబుల్ క్యారీ ఆన్ వన్ డేటా టైప్, అర్థమవుతుందా? ఇప్పుడు ఏ వేరియబుల్ అయినా సరే ఒక ఖచ్చితంగా ఏదైనా వేరియబుల్ మనం డిక్లేర్ చేసామంటే అది ఒక డేటా టైప్ని కలిగి ఉంటుంది ఖచ్చితంగా. అది ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, క్యార్ అవ్వచ్చు, స్ట్రెచర్ అవ్వచ్చు, ఎర్రే అవ్వచ్చు, ఏదైనా సరే ఒక వేరియబుల్ అనేది ఒక డేటా టైప్ని కలిగి ఉండాలి. మనం వేరియబుల్ డేటాలో మనం దాన్ని రిటర్న్ చేయాలంటే ఖచ్చితంగా డేటా టైప్ ఖచ్చితంగా ఉండాలి, అర్థమవుతుందా? మనం ఏ వేరియబుల్ అయితే ఇస్తామో, ఏ వేరియబుల్ అయినా సరే మనం ఏ ప్రోగ్రామ్లో ఏ వేరియబుల్ ఉపయోగించినా ఆ వేరియబుల్ ఒక డేటా టైప్ ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి మనం, అర్థమవుతుందా? ఎందుకంటే అలా డిక్లేర్ చేయకపోతే ఆ వేరియబుల్ని మనం యూజ్ చేయలేం, అర్థమవుతుందా? వేరియబుల్కి ఏ వేరియబుల్, ఇప్పుడు జెడ్ అనే వై అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ వై అనే వేరియబుల్కి ఇక్కడ ఫ్లోట్ అనే డేటా టైప్ ఇవ్వాలి, లేదా జెడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఇది అట్లీస్ట్ ఏదో ఒకటి క్యార్ అనే డేటా టైప్ ఇవ్వాలి. మనం ఇచ్చే వాల్యూని బట్టి డేటా టైప్ తీసుకోవాలి, అర్థమవుతుందా? వేరియబుల్లోకి ఏ డేటా అయినా తీసుకుంటుంది కాబట్టి మనం ఏ వేరియబుల్ ఇవ్వదాం, క్యార్ వాల్యూ ఇస్తామా అయితే క్యార్ అనే డేటా టైప్ తీసుకోవాలి. ఇంటీజర్ వాల్యూ ఇస్తామా అయితే ఇంట్ అనే డేటా టైప్ తీసుకోవాలి. ఫ్లోట్ వాల్యూ ఇస్తామా అయితే ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకోవాలని మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థమవుతుందా? వేరియబుల్ డిక్లేర్ చేసామంటే ఖచ్చితంగా దాని డేటా టైప్ డిక్లేర్ చేసి ఉండాలి ఆటోమేటిక్గా, అర్థమవుతుందా? వేరియబుల్ డిక్లరేషన్ జరిగిందంటే దాని డేటా టైప్ డిక్లేర్ అవ్వకపోతే వేరియబుల్లోకి వాల్యూ అజైన్ చేస్తాం, బట్ దాన్ని రీడ్ చేయలేం, అర్థమవుతుందా? మనం ప్రాపర్గా ఆ వేరియబుల్ని వాడాలంటే ప్రాపర్గా ఆ వేరియబుల్కి ఒక డేటా టైప్ని ఇచ్చి ఉండాలి, అర్థమవుతుందా? ఓకేనా? అయితే ఇప్పుడు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. అసలు మన సి లాంగ్వేజ్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని డేటా టైప్స్ ఉపయోగించబడింది, అసలు సి లాంగ్వేజ్లో ఏ డేటా టైప్స్ వాడారు, సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ని ఎందుకు వాడారు, అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం, ఓకేనా? టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. డేటా టైప్ మొత్తం డేటా టైప్స్ 4 కేటగిరీగా డివైడ్ చేయబడ్డారు. ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు? 4 కేటగిరీస్. ఏంటండి? నెంబర్ 1 ప్రిమిటివ్ డేటా టైప్. నెంబర్ 2 derived డేటా టైప్. derived. నెంబర్ 3 యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. నెంబర్ 4 ఎంప్టీ డేటా టైప్. ఓకేనా? మొత్తం 4 కేటగిరీస్గా దీన్ని డివైడ్ చేశారనమాట. డేటా టైప్స్ మొత్తాన్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు, ఓకేనా? సరిపోయిందా? చూడండి మొత్తం ఎన్ని కేటగిరీస్? 4 కేటగిరీస్. 1 ప్రిమిటివ్ డేటా టైప్, 2 డెరైవ్డ్ డేటా టైప్, 3 యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, 4 ఎంప్టీ డేటా టైప్. అయితే ఇప్పుడు ఈ ప్రిమిటివ్ డేటా టైప్ను కూడా డేటా టైప్ను కూడా 4 భాగాలుగా డివైడ్ చేశారు అనమాట. ఇందులో కూడా 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. 1 ఇంట్ అనే డేటా టైప్, 2 ఫ్లోట్ డేటా టైప్, 3 క్యార్ డేటా టైప్, 4 డబుల్ డేటా టైప్. అలాగే డిరైవ్డ్ డేటా టైప్ను కూడా 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఏంటేంటి? 1 ఎరే డేటా టైప్, 2 ఫంక్షన్, 3 పాయింటర్. సో దీన్ని కూడా 3 భాగాలుగా డివైడ్ చేశారనమాట. 3 యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. దీన్ని కూడా 4 టైప్స్గా డివైడ్ చేశారు. 1
స్ట్రక్చర్ డేటా టైప్ 2, యూనియన్ యూజర్ డిఫైన్ డేటా టైప్ 3, టైప్ డిఫ్ డేటా టైప్ ఇనం డేటా టైప్. మరి లాస్ట్ కేటగిరీ వచ్చేసి ఒక డేటా టైప్ని కలిగి ఉంది, ఏంటి? వైడ్. ఎంటీ డేటా టైప్ అనేది ఒకటే, వైడ్ అనేది ఎంటీ డేటా టైప్ అనమాట. సో మొత్తం మన సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేయబడి జరిగింది. 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అలాగే ఒక్కొక్క దాంట్లో కూడా కొన్ని సబ్ డేటా టైప్స్ని తీసుకోవడం జరిగింది. అందులో వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్కి వచ్చేసరికి ఇంటిజర్, ఫ్లోటు, క్యారు, డబ్లు, అలాగే ఎరే. డిరైవ్ డేటా టైప్కి వచ్చేసరికి ఎరే, ఫంక్షన్, పాయింటరు. అలాగే యూజర్ డిఫైన్ డేటా టైప్కి వచ్చేసరికి స్ట్రక్చర్, యూనియన్, టైప్ డిఫ్, ఇనం. తర్వాత ఎంటీ డేటా టైప్కి వచ్చేసరికి ఒకటే అనమాట, వైడ్. ఓకేనా? సో మొత్తం మన డేటా టైప్స్ అన్నీ కూడా ఇవ్వనమాట. సో మొత్తం సి లాంగ్వేజ్లో ఉన్న డేటా టైప్స్ అన్నీ కూడా ఈ రోజున మీకు రివీల్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే మనం నెక్స్ట్ క్లాస్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, క్యార్ అంటే ఏంటి, డబుల్ అంటే ఏంటి, వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఏ డేటా టైప్ని ఎలా రీడ్ చేసుకుంటుంది అనేది వీటి గురించి కంప్లీట్గా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీకు మన క్లాస్ వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.